ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లోనూ ఆసక్తిని రేకెత్తించిన నియోజకవర్గం పిఠాపురం. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడమే దీనికి కారణం. అంత ప్రత్యేకత సంతరించుకున్న పిఠాపురం నియోజకవర్గంలో పోలింగ్ డే నాడు పవనోత్సాహం కనిపించింది. ఎన్నడూ లేని విధంగా పిఠాపురంలో పోలింగ్ ప్రక్రియ సాగింది. పిఠాపురంలో ఈసారి 86.63% పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. అదే 2014లో అయితే 79.44%, 2019లో అయితే 80.92% అని లెక్కలు చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈసారి పోలింగ్ నమోదు ఎక్కువే. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటన వెలువడినప్పటి నుంచి అందరి దృష్టి ఈ నియోజకవర్గం మీదే పడింది. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాలు భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఈసారి మాత్రం పిఠాపురం నుంచి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారనే నమ్మకంతో ఆయన అభిమానులు ఉన్నారు. దానికి తగ్గట్టుగానే పిఠాపురంలో పవన్ క్రేజ్ పెరిగింది. ఎక్కువ మంది ఓటర్లు పవన్ కళ్యాణ్ వైపే మొగ్గు చూపుతున్నట్లు చాలా సర్వేలు చెప్పాయి. వంగ గీత నుంచి గట్టి పోటీ ఉన్నా పవన్ గెలుపు ఖాయమే అన్నట్టుగానే సర్వేలు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే పిఠాపురంలో ఈసారి ఓటింగ్ పెరిగింది. పోలింగ్ రోజు యువత, ఉద్యోగులు, వృద్ధులు భారీగా క్యూ కట్టారు. ఉపాధి, ఉద్యోగం, చదువు కోసం పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న పిఠాపురం వాసులు ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడైనా, టికెట్లు దొరక్కపోయినా ఏదో రకంగా స్వస్థలాలకు చేరుకున్నారు. గత ఎన్నికల్లో వచ్చి ఓటేయడానికి మొగ్గు చూపని వారు సైతం ఈసారి ఓటేశారట. మెగా కుటుంబ సభ్యులు, సినీ, బుల్లితెర నటులు నిత్యం క్షేత్రస్థాయిలో ఉంటూ ముమ్మరంగా ప్రచారం చేశారు. గాజు గ్లాసు గుర్తును జనాల్లోకి బాగా తీసుకెళ్లారు. ఈ ప్రభావం కూడా ఓటర్ల మీద ఉందంటున్నారు. మొత్తం మీద పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమనే వాదనే ఎక్కువగా వినిపిస్తోంది. భారీ మెజారిటీతో ఆయన గెలుస్తారని అంటున్నారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఉన్న కసి చూస్తుంటే ఈసారి జనసేనకు మంచి నెంబరే రావచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.